కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను పొలం దగ్గరికి వచ్చిన. మా పొలం దగ్గర ఏం పనులు చేస్తానో మీరు చూస్తారు కదా. ఇక ఏమేం పనులు చేయాలో ఇవాళ ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. అందరూ ఒకసారి దయచేసి నాకు సపోర్ట్ చేయండి. నేను ఇవాళ ఏం పని చేస్తున్నాను చూస్తాను రండి. ఈరోజు పని అయితే నాకు వచ్చేసి మా అరెకరం దట్ట ఉంది కదండి, అందులో అప్పుడు కూరగాయలు పెట్టినాం కదా, ఆ కూరగాయల పొరకలు అన్నీ తీసేయాలండి. ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దుక్కి దున్నుకున్న తర్వాతనే గింజలు పెట్టుకోవాలి కదా. ఇక నేనైతే ఆ వంకాయ చెట్లు అంత ముందు పెట్టినవి ఉన్నాయి కదా, అవన్నీ కుప్పేసి ఉండే. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక అవన్నీ ఒకటి ఇంకొకటి తీసుకోవాలి మొత్తం నేనైతే. ఎందుకంటే ఇక అవి ఉంటే మనకి ట్రాక్టర్ దున్నరాదు కదా, అందుకోసం అవన్నీ మొత్తం క్లీన్ చేయాలి. ఇవి ఒక మాడి నుండి ఇంకో మాడికి అయితే తీసుకొని పట్టుకొని పోవాలి. ఇక నేనైతే ఇవి అన్నీ ఈ విధంగా తీసుకొని పోవాలి. కొంచెం మనకు ఎంత అంటే మడికి మడి డిస్టెన్స్ ఉంటుంది కదా, కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, అంత దూరం అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ మడిలైనా ఇవ్వచ్చు, కాకపోతే అవి ఆరలే. మొన్న 2-3 రోజులు వర్షాలు కొట్టేసరికి అవి ఆరకపోయేసరికి అవి కాలబెడితే కాలే అని అయితే నేనైతే వేరే మడిలో వేస్తున్నాను. కొంచెం అంత ముందుకు గడ్డి అది ఇది ఉంటే అప్పుడు ఒకసారి కాలింది. అప్పుడు ఈ వంకాయ చెట్లు పొరకలు పచ్చిగా ఉన్నాయని అప్పుడు కాలబెట్టలే. ఇక మధ్యలో కాలబెడదాం అనేసరికి ఇక వర్షాలు పడ్డాయి, అవి అక్కడే ఆగిపోయినాయి. అందుకే ఇవి తీసి వేరే దాంట్లో వేసిందంటే అవి ఎప్పుడు ఆరితే అప్పుడు కాలబెట్టేయచ్చు. ఇక కొంచెం భూమి ఆరిందంటే ట్రాక్టర్ కూడా దున్నచ్చు. అందుకోసమే అవి అయితే వేరే దాంట్లో వేసుకుంటే బెస్ట్ కదా. నేనైతే ఇక అవన్నీ తీసుకొని మోసుకొని పోతున్నాను. ప్రజెంటు ప్రతి ఒక్క రైతు ఇప్పుడు రోనిలో కొంతమంది వ్యవసాయదారులు కొన్ని గింజలు కూరగాయ గింజలు పెట్టుకుంటారు. వాళ్ళైతే ఇప్పుడు ఖచ్చితంగా రెడీ చేసే పెట్టుకుంటారు. మేము రోని కంటే ఇంకొక 10 days అట్లా పెడదాం లేట్గానే అనేసి అనుకున్నా. అందుకనే ఇది వరకు దాన్ని క్లీన్ చేయలేదు. ఇక రోన్లో పెట్టే ఉంటే కొంచెం తక్కువ రేటు పడుతుంది. మళ్ళీ కొంచెం లేట్గా పెట్టుకుంటే శ్రావణం వరకు కూరగాయలు అందే ఉంటే రేట్ ఎక్కువ పడుతుంది అని నా ఐడియా. శ్రావణం తర్వాత ఇక అప్పుడు కూరగాయలు ఏమి ఉండే కదా, ఆ రోజైతే అప్పుడు మనకు రేట్ ఎక్కువ ఉంటుంది అనేసి నేను కొంచెం లేట్గా పెడదాం అనుకునేసి ఇప్పుడు లేట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అందరికీ. ఎందుకంటే ఒక రైతు ఎంత కష్టపడతారు అనేది అది చూసే వాళ్ళు చూసి అయినా కనీసానికి రైతులకు సపోర్ట్ చేయండి. నా ఒక్కదానికి కాకుండా ప్రతి ఒక్క రైతుకి అయితే సపోర్ట్ చేయండి మీరు. ఇక ఈ విధంగా ఇంకా కొన్ని అక్కడిక్కడ కట్టెలు పడ్డాయి కదండి, ఆ కట్టెలను అయితే అన్నీ మొత్తం ఏరా నేను ఇక మొత్తం ఏరిన తర్వాత అది ఏం చేస్తామంటే ఇక అది అంతా కాలబెట్టాలి. ఇక కొంచెం 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 తీసేసరికి నాకైతే చాలా టైం అయితే పట్టింది. ఒక పని మన పొలం దగ్గర ఉంటే మనకు చాలా టెన్షన్ వస్తుంది. ఆ పని కంప్లీట్ అయ్యారాక పొలం పని ఉంది చెయ్యాలని అనుకుంటాం కదా, అది చేసిందంటే మనకు ఆ ప్రశాంతత బాగుంటుంది. ఎందుకంటే ఇక పొలం కాడ పని అయితే కంప్లీట్ అయిపోయిందిలే అనేసి ఇక అన్నీ చుట్టి అన్నీ ఏరుకుంటూ పట్టుకొని అయితే పోయి అక్కడైతే వేయడం అయితే జరుగుతుంది. చాలా ఉన్నాయండి కట్టెలు. ఇక కట్టెలు 2 గంటలు పడుతుందో నాకు 3 గంటలు పడుతుందో. ఇక అవన్నీ తీసుకొని వేరే మడికి కదండి, మనకు మంచిగా ఎండగొట్టినప్పుడు వెళ్ళే ఉంటే ఒక అగ్గిపుల్ల పెట్టే ఉంటే అంత కాలిపోవు, నాకు ఈ పని అంతా తప్పిపోవు. పోదాంలే అని నెగ్లెక్ట్ చేసేసరికి నాకు ఇంత టైం పడుతుంది. ఇవన్నీ తీసుకొచ్చడం అవుతుంది. అదే ఎండలలో పెట్టే ఉంటే ఒక అగ్గిపుల్లతోటి అక్కడే క్లీన్ అవ్వు మనకు తొందరగా మంచిగా అయిపోతుండే బడి మొత్తం. అదంతా తీసుకోవాలండి. ఈ పొరక చిక్కుడుకాయ గింజలు పెట్టాను కదా అప్పుడు, ఆ చిక్కుడుకాయ గింజల పొరక, అలసందలది, బెండ చెట్లది అవన్నీ ఉన్నాయండి మడి నిండా. కొంచెం గొర్రెలు మేసినాయి, కొన్ని ఎడ్లు మేసినాయి, అయినా కానీ ఇక ఉల్లారిన పొరకలు ఉన్నాయి కదా, ఆ పొరకలన్నీ చుట్టూ చిల్లంకల్లం అయిపోయినాయి. ఆ చిల్లంకల్లం అయిపోయినాయి అన్నీ తీసుకోవాలి ఇక మెల్లగా. ఒక్కొక్కటి అలాగే భూమిలోనే ఉన్నాయండి, ఎంత వీకినా వస్తలేవు. ఇక కొన్ని ఏమో తొందరగానే వచ్చినాయి, కొన్ని రాలేదు. ఇక రాని అయితే వదిలిపెట్టి వచ్చినాయి అయితే తీసుకుందాం అనేసి వచ్చినాయి తీసి చుట్టూ కడలు ఉన్న వంకాయ చెట్లు అన్నీ మొత్తం ఇట్లా దగ్గరికి అనుకుంటూ ఒక చిన్న కుప్పలాగా వేసుకొని నేను మోసే అంత వేసుకొని మళ్ళీ దాన్ని పట్టుకున్నాను. ఇక ఎందుకంటే మనకు లేసే అంత పెట్టుకోవాలి కదండి, ఎక్కువ పెట్టుకోవద్దు. ఇక ఈ విధంగానైతే లేసే అంత పట్టుకొని అయితే పోయినా నేను. పట్టుకపోయి ఇక వేరే మడి కాడ వేయాలి కదా, ఆ మడికి తీసుకుపోవడం వేయడం అట్లా చాలా సేపు పట్టిందండి. ఎందుకంటే ఒకటేసారి బాగా వెళ్ళిపోదు కదా, మళ్ళీ
ఈ చుట్టూ కడలే అంత చిల్లం కళ్ళమే ఉన్నాయి. ఆ చిల్లం కళ్ళమే అన్నీ తీసేసుకోవాలి. మనకు ఒక కాడ మడికి మడి ఉంటే ఒక్కొక్క ప్లేస్లో ఉంది, ఆ ప్లేస్లో ఉన్నదాన్ని ఒకసారి తీసుకోవచ్చు అనేసి చూసిన నేను. ఇక చూస్తున్నారా, ఇక మా పొలం ఇట్లా ఉంది. అప్పుడు ఎంత పచ్చగా ఉండేదండి. ఉసిరి చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో. అక్కడ మామిడి చెట్టు ఉంది. ఇంకో ఇట్లా పొలం అప్పుడు పచ్చగా ఉండేది, ఇప్పుడు ఎంత గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. ఇవాళ మబ్బు చాలా విశాలంగా ఉందండి, చాలా ప్రశాంతంగా కనిపించింది. పొలం కాడికి ఒక ఫుల్ రోజులు అవుతుంది. ఇక మేమైతే ఈరోజు అందరం వెళ్ళాము పొలం దగ్గరికి. అయితే ఇంకో మామిడి చెట్టు చూస్తున్నారా, మామిడి చెట్టు ఎంత బాగుంది తెలుసా. అసలు మార్నింగ్ రియల్ వీడియో పెట్టేది ఉండే అసలు, ఎందుకంటే ఆ పక్షుల అరుపులు, ఆ చల్లటి గాలి సౌండ్ ఎంత అంటే అంత చాలా బాగుందండి. నాకైతే మస్తు అనిపించింది ఈరోజు పొలం కాడికి పోతే. ఇక పక్కన ఉన్న పాలపొరక చెట్టు కూడా బాగుంది కదండి. ఇక నేను ఇది చేస్తూ ఉంటే మా పాప అయితే వీడియోస్ అయితే తీసింది. ఏంటి చెప్పు. ఈ మామిడి చెట్టు అయితే మా బాబు పెట్టిండు. పాపం ఇది ఈ సంవత్సరం కాస్తుంది అనుకున్నాం. ప్రతి సంవత్సరం కాస్తుంది అనుకుంటే మేము ఇంటికి వచ్చే టైంలో బర్రెలు ఉంటాయి కదండి, బర్రెలన్నీ పోయి చెట్లు అంతా ఖరాబ్ చేస్తున్నాయి. ఎంత మంచిగా సంవత్సరం పొడుగుతా కాపాడితే ఎండాకాలంలో దాన్ని మొత్తం ఖరాబ్ చేస్తున్నాయండి. తుక్కు చేసినాయి, కింద కాడమంతా తీసేసినాయి. ఇక్కడైతే పాలపొరక చెట్టు ఉంది కదండి, అవి అయితే ఆ చెట్లు అక్కడ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇక బెండ చెట్ల కాడికి అయితే వచ్చిన, వంకాయ చెట్లను అయితే అయిపోయినాయి కదా అనేసి. బెండ చెట్లు మొలకలు చిన్నగా ఉన్నాయి కదా, ఆ చిన్న వాటిని మొత్తం పీకేసినాయి. నేను వర్షం కొట్టి మొత్తం నానింది. ఇక ఈ విధంగానైతే పీకేస్తున్నా మొత్తం బెండ చెట్లను. అవి మనకి ఈసారి బాగా పెద్దగా కాలే కదా అండి. ఒకటైతే గట్టిగా ఉంది, అసలే రాలేదు. కింద పడతాను అనుకున్నాయి, ఇది రాలేదు. ఇక వదిలిపెట్టేసిన దాన్ని. రాని దాన్ని పట్టుకొని ఉండదు కదా, వచ్చే వాటిని తొందర తీసుకోవాలనేసి ఇక బెండ చెట్లు మొత్తం కంప్లీట్ చేసుకున్నాయి. ఇక అవైతే కూర్చున్నాయండి, బెండలకు ముళ్ళు ఉంటాయి కదండి, అవైతే బాగా కూర్చున్నాయి నాకు తీస్తూ ఉంటే. ఇదంతా అప్పుడు మనం బెండ తోట పెట్టుకున్నది. ఆ బెండ తోట చెట్లు అప్పుడు కాయలే మనకి ఎక్కువ ఈసారి, ఎందుకంటే అవి పుట్టలేదు. ఇక పుట్టుతూనే ఇంట్రెస్ట్ అనిపిస్తాయి కదా, అది ఎక్కువ పుట్టలేదు, అవి కాయలేదు. దాన్ని అయితే మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు పెడదామనేసి అనుకున్నాం. ఆ బెండ చెట్లను వీక్తా ఉన్నా అండి. అన్నీ 8-9 సార్లు ఉన్నాయి కదండి, ఆ లైన్లన్నీ వీకినా ఇక నేనే. ఇక మా వాళ్ళేమో అక్కడ తోటకాడికి వేరే మోటార్ దగ్గరికి వెళ్ళి ఆ మోటార్ని అయితే సెట్ చేసుకొని వచ్చారు. ఇక మా ఆయన వచ్చింది మెల్లగా. వచ్చిన తర్వాత ఇక అక్కడొకటి తుమ్మ చెట్లు మొలిచినాయి. తుమ్మ చెట్లు ఎందుకు మొలిచినాయి అంటే లాస్ట్ ఇయర్ గొర్రెల మంద పెట్టినామండి. అవి 2-3 ఇయర్స్ దాకా తుమ్మలు మొలుస్తాయి గొర్రెల మంద పెట్టుకుంటే. వీటిని మనం చిన్నగా ఉన్నప్పుడే క్లీన్ చేసుకోవాలి. ఇక మనం బెండ చెట్లు కలిసేది ఉంటే అప్పుడు వీకేసేదాన్ని. ఇక అవి గలవక వదిలిపెట్టేసరికి కొంచెం పెద్దగా అయినాయి. ఇక అవి చేతికి వస్తే ముళ్ళు గుచ్చుతాయి అనేసి గొడ్డలు బట్టి అయితే నరికిండు. ఇక చూస్తున్నారా అండి, ఇగో ఈ ముళ్ళ చెట్లు. కొన్ని నల్ల తుమ్మ చెట్లు ఉన్నాయి, కొన్ని ఏమో ఇవి ఉన్నాయి. అవి అయితే వీకేసినాం. ఇది అయితే ముళ్ళు చెట్టు అండి, ముల్క చెట్లు. వీటికైతే ఫుల్ ముళ్ళు ఉంటాయండి. ఆ చెట్లు కూడా వీకేసి ఇక కుప్పలు చేసినాం. ఇక బెండ అయితే అన్ని కాడలను కుప్ప చేసి పట్టుకొని పోయినా నేను. ఇక అవి కూడా వేయాలి కదండి. ఆ కుప్పలు కూడా అందులో ఉంటే మళ్ళీ ట్రాక్టర్ వచ్చి దున్నిందంటే అవి అంతా మళ్ళీ చేయనంత అవుతాయి. అందుకోసం ఇక వీటిని కూడా తీసిన. ఇక మా చిన్నోడు వచ్చి అన్నీ తాపుకొట్టి మోయద్దు మమ్మీ అని ఒక లుంగి పంచం అది అక్కడ ఉండే పాతది, ఆ క్లాత్ అయితే తీసుకొచ్చి పరుచుకున్నాను నేను. పరుచుకొని ఇక అదంతా పెట్టేసిండు వాడు. నేనైతే ఇక అంతా తీసుకొని అయితే పోతున్నా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎంతసేపు మొత్తం మమ్మీ పెద్దగా అయితే బాగా పోతాయి అనేసి అన్నోళ్ళే సరేరా అనేసి అట్లా 2 సార్లు 3 సార్లు అయ్యేసరికి మాదైతే అది కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారా ఫ్రెండ్స్ నా ఛానల్ని. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమేమైతే గిట్టికడికి వచ్చేసినలే అది కింద పెట్టి పోతా అని నేను, లేదు మమ్మీ ఒకసారి అంటే వీడియో తీసుకుంటూ పట్టుకోరాలేదు, కొంచెం ఇబ్బంది అయింది ఇక్కడనైతే. ఇక తీసైతే అక్కడ పోసిన. ఇక అది అయిపోయిన తర్వాత మొత్తం ఇక పైపులు ఉన్నాయండి, ఈ పైపులన్నీ పక్కకి వేయాలని అంటున్నాడు మా సార్ అయితే. ఇక వచ్చి ఈ పొలంలో వేయాలి ఇక్కడ నుండి తీసుకొచ్చి, ఎందుకంటే ఇది ఉన్నటప్పుడు ట్రాక్టర్కి ఇబ్బంది అవుతుంది కదా అండి. ఇక పైపులు కూడా ఎక్కడే అయిపోయినాయి, అటు పోయినాయి. ఇంకా పైపులను తీసి ఒక సైడ్కి వేసుకుందాం అనేసి అయితే మేము పైపుల కోసం పైప్ కాడికి వచ్చిన. ఇక దాన్ని అయితే పట్టుకొని పోయినాం. అదన్నీ ఈ మడిలో వేయాలి. ఈ మడిలో వేస్తే సైడ్కి ఉంటుంది కదా, ఈ మడి ఇంకా కొంచెం లేట్ అవుతుంది. మనం బెండ చెట్లు పెట్టుకునే వరకు ఆ పైపులన్నీ నేను మళ్ళీ ఇట్లా లైన్ కలుపుకోవాలి కాబట్టి ఇప్పుడు వరకు ఏం కాదు, వడ్లు పోసుకునే రాకనైతే ఏం కాదు అనేసి ఈ మడిలోనైతే వేసిన.
చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇట్లా ఈ విధంగా అన్ని పైపులు వేయాలి. ఇదైతే ఒకటి పెద్ద పైపు. ఈ పెద్ద పైపును తీసుకొని పొడుగు చాపమన్నాడు మా నాన్న అయితే. అక్కడికి పొడుగు అయితే చాపాలని తీస్తే అస్సలు వస్తలేదు ఇక నాకు. ఇక మళ్ళీ ఈ దట్ట పొడుగుతో బోర్ కాడికి అందాలన్నట్టు ఈ పైపు. మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి వస్తుంది. బెండ చెట్లు పెట్టుకోనికి కొంచెం బుర్ర ఉంది కదండి, వర్షం పడ్డది. ఇక నేనైతే చెప్పులు ఇడిచిన, అస్సలే రావట్లేదు. ఎంత లాగినా రావట్లేదు. నా బలం అయితే అస్సలు సరిపోవట్లేదు ఈ పైపుకు. ఎంత ఇబ్బంది పడ్డా తెలుసా అండి, చాలా ఇబ్బంది పడ్డా. అసలు ఏంటో అంత గట్టిగా ఉన్నది, అంత పొడుగు పైపు రాదు మమ్మీ అంటూ ఇక మా చిన్నోడైతే మెల్లగా చూసిండు. అది రాదులే ఒక్కదానికి అనేసి వచ్చిండు ఇక వాడైతే. ఎందుకంటే ఇక కొంచెం హెల్ప్ చేస్తేనే కదా కొంచెం ఈజీ అయిపోతుంది మనకి. నాకైతే ఎంత గుంజినా రాలే. ఇక వాడు వచ్చి కొంచెం లాగేసరికి ఇక నేనైతే తొందరగా వెళ్ళిపోయినా ఇంకా. ఎందుకంటే మనకు ఒక్క దాని బలం అది సరిపోలే. చూడండి దట్ట పొడుగుతుంది పైపు, అస్సలే రావట్లేదు. ట్యూబ్గా అయితే తొందరగా వచ్చింది. ట్యూబ్ కాదు, నల్ల పైపు కాబట్టి మస్తు గట్టిగా ఉంది, అది రాలే. ఇక వాడు వచ్చి కొంచెం హెల్ప్ చేసిన తర్వాత వచ్చేసింది. ఇక నాకైతే అక్కడ రాక లాగిన, ఇంకా లాగు మమ్మీ ఇంకా లాగా అంటే అస్సలే రావట్లేదు నాకు అది. ఇక మెల్లగా లాగిన అక్కడ రాకపోయి అక్కడనైతే పెట్టేసింది. ఇక అక్కడ పెట్టేసిన వాళ్ళు ఇక మా చిన్నోడైతే ఇంకా పైపులు ఉన్నాయి కదా అవి తీసుకొస్తానని వాడు అటు వెళ్ళాడు. నేను అదైతే అక్కడ పడేసి వచ్చేసిన ఇక్కడికి. ఇక చూస్తున్నారా ఫ్రెండ్స్, రైతు కష్టం ఇంత ఉంటుంది. ఎందుకంటే వాడికి అంటారు కానీ చూడండి ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ చాలా పనులు చేసుకోవాలి, మోటార్ చదువుకోవాలి. ఇక ఈ కుప్పు ఉంది కదండి, ఈ కుప్పు అంతా నేను అనుకున్నా కదా ట్రాక్టర్ వస్తుంది ఎట్లాగో, ట్రాక్టర్ వచ్చినాక ఒక్కసారి దొబ్బిస్తే అయిపోతుంది కదా, ఒక్కటే దగ్గర కుప్పు ఉంది కదా అనుకున్నా. ఇక మా ఆయన వచ్చిన తర్వాత లేదు నడు ఇక ఇదంతా తీసి వాడేద్దాం, మళ్ళీ ట్రాక్టర్ ఎప్పుడు వస్తుందో అది దానికి ఫ్రంట్ బ్లేడ్ పెట్టుకొస్తుందో పెట్టుకురాదో ఇదంతా తీసేయాలంటే సరేలే తీసేద్దాం అనేసి ఆయన వచ్చేసరికి చుట్టూ ఉన్న సరౌండింగ్ మొత్తం కంప్లీట్ చేసిన వర్క్ అంతా. ఇక వచ్చిన తర్వాత ఈ ఒక్కటైతే కుప్ప తీసేసినాం. ఆయన ఇట్లా మెదలాగా పక్కకు పెడతా ఉన్నాడు, మెడలాగా పెడతా ఉంటే నేనైతే తీసిన. చూడండి ఆకాశం ఎంత బాగుందో, నాకు మస్తుగా అనిపిస్తుంది కదండి. మేఘాలు అయితే సూపర్ అనిపిస్తున్నాయి, కూల్గా ఉంది వాళ్ళ వాతావరణం. ఒక్కొక్కసారి కూల్ అయింది, ఒక్కొక్కసారి సూర్యుడు వెళ్ళినప్పుడు అయితే బాగా ఎండ అనిపించింది. మేము ముగ్గురం అయితే కంప్లీట్ చేసుకున్నాం. వీనికైతే తొందరగా పని అయిపోవాలి, అందుకే బాగా పెడతాడు. ఏదైనా ఎక్కువ పెట్టి తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. నేనే ఎక్కువ తొందర పడతా అంటే నాకన్నా ఎక్కువ తొందర ఉంటుంది. 2 సార్లు చేసే పని ఒక్కసారి చేసుకోవాలని అయితే ఎక్కువ పెట్టిండు. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక దాని అయితే తీసుకొచ్చి ఈ మడిలో పైపులన్నీ పక్కకి వేసాం కదండి. పైపులు పక్కకి వేసిన తర్వాత ఇదైతే తీసుకొచ్చి ఇక్కడ వేసిన నేనైతే మొత్తం. ఇక వాళ్ళైతే మొత్తం చుట్టూ ఉన్నదంతా చదురుతూ ఉన్నారు. నీట్గా చదిరి పెట్టిన కొద్దీ నేనైతే పక్కకు తీసుకొచ్చి వేసాను దాన్ని. ఈ విధంగా మొత్తం అయితే కంప్లీట్గా అయితే చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటేనే మనకు చెత్త చెదారం ఉండదు, మంచిగా విత్తనాలు అనేది మంచిగా పుడతాయి. లేకపోతే ఈ కట్టెల కింద పెట్టుకున్నా కానీ అంత పుట్టము. ఆ పైపులు అయితే మొత్తం అంతా వేసుకున్నా, ఈ పొరక అంతా ఇటు వేసిన అండి. ఇవాళ ఇదైతే మొత్తం క్లీన్ అయింది. చూస్తున్నారా ఫ్రెండ్స్, మొత్తం క్లీన్ చేసిన నేనైతే. కంప్లీట్ అయిపోయింది ఈరోజు వర్క్ అయితే. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను మీ కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు ఇక మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ పని కొంచెం ఉంటే పని ఎప్పుడైపోద్దా ఎప్పుడు వెళ్ళాలి పొలం కాడికి అని టెన్షన్ ఉంటుంది. అదే ఆ పని 1-2 గంటలు కానీ ముందుగా పోయి చేసుకుంటే ఆ టెన్షన్ ఉండేది. నేను వారం రోజుల నుండి టెన్షన్ పడ్డా ఇప్పుడైపోద్దా అని. ఈ రోజు అయితే నా పని అయితే కంప్లీట్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.